హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు చాక్లెట్ బేస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది పేస్ట్రీ బేస్ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా తినవచ్చు. నేనైతే దీన్ని పేస్ట్రీ బేస్ కింద యూస్ చేస్తాను. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిపైన ఒక స్ట్రైనర్ నుంచి 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలి. ఈ కప్ వచ్చేసి 250 ml కప్. 250 ml కప్లో 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ రిమైనింగ్ మొత్తం కూడా మనం మైదాతో ఫిల్ చేయాలి. ఇప్పుడు టోటల్గా ఫ్లోర్ వచ్చేసి మనకి 1 కప్ అవుతుంది. దీన్ని మనం నైఫ్తో లెవెల్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నీ మొత్తం కలిసేలాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని మనం వీలైతే 2-3 టైమ్స్ రిపీట్ చేస్తే కేక్ అనేది ఇంకా మనకి బాగా ప్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం కేక్ టిన్ తీసుకోవాలి. దీని సైజ్ వచ్చేసి 8 ఇంచ్. దీన్ని మనం బటర్ పేపర్ వేసి ఆయిల్తో గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 4 ఎగ్స్ తీసుకోవాలి. 2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ 1 pinch ఆఫ్ సాల్ట్. వీటన్నిటిని మనం బీటర్ హెల్ప్తో బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం ప్లఫీగా అయినంత వరకు బీట్ చేసుకోవాలి. ఎల్లోయిష్ అంతా పోయి పేల్ ఎల్లో కలర్ వచ్చినంత వరకు, కొద్దిగా ఫోమీగా అయినంత వరకు బీట్ చేసుకొని మనం షుగర్ పౌడర్ 1 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేయాలి. మనం ఏ కప్తో మైదా తీసుకుంటామో అదే కప్తో షుగర్ పౌడర్ తీసుకొని కొద్దిగా ఒక 3 బ్యాచెస్లో యాడ్ చేయాలి. ఒక్కసారిగా యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసి ఫోమీగా అయినంత వరకు బీట్ చేయాలి. ఇలా లైట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 30 సెకండ్స్ బీట్ చేస్తే సరిపోతుంది. ఓవర్గా బీట్ చేయకూడదు. ఇప్పుడు మనం బేటర్ ఆపేసేయాలి. ముందుగా మనం జల్లించి పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. స్లోగా బీట్ చేయాలి. మనం ఓవర్గా స్పీడ్గా బీట్ చేస్తే అందులో ఉన్న ఫోమీనెస్ అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ అన్నది ఎప్పుడూ కూడా బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్నే తీసుకోవాలి. నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేశాను. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. మళ్ళీ కొంచెం కలిపిన తర్వాత అలా వెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ మిల్క్ అలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మొత్తాన్ని మనం ఒకే డైరెక్షన్లో బీట్ చేయాలి. చూడండి, నాకు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది. దీనికోసం నేను ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. టోటల్గా ఈ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు విస్కర్ తీసేయాలండి. విస్కర్ తీసేసి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్లో ఉండాలి బ్యాటర్ అనేది. ఎప్పుడు మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఇలా రావాలి. బ్యాటర్ మరీ లూజ్గా ఉండకూడదు, అలాగే మరీ థిక్గా ఉండకూడదు. ఇప్పుడు మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లో ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేయాలి. ఇలా బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత టూత్పిక్ హెల్ప్తో మనం లోపల ఉన్న పెద్ద ఎయిర్ బబుల్స్ అనేది రిమూవ్ చేయవచ్చు. ఇప్పుడు దీన్ని 4-5 టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 degrees దగ్గర 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 35 మినిట్స్ బేక్ అయిపోయిన తర్వాత కేక్ని మనం తీసుకోవాలి. ఇది బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనం టూత్పిక్ గుచ్చి చూస్తే మనకి ఏమీ అంటుకోకుండా క్లీన్గా రావాలి. దీనిపైన ఒక క్లాత్ వేసి ఒక 15 మినిట్స్ అలానే ఉంచేసేయాలి. దానివల్ల పై లేయర్ అనేది మనకి హార్డ్గా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది.
ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఆ క్లాత్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఒక స్క్రాపర్ తీసుకొని స్పాచులా తీసుకొని సైడ్ని మొత్తం స్క్రాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూడండి ఎంత మనకి ఈజీగా డిమోల్డ్ అయిందో. పైన బటర్ పేపర్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి కేక్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో కేక్ చేయండి, మీకు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ కేక్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కేక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.